ఈరోజే గురువారం ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు రాత్రి 12 గంటల లోపు ఉప్పుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ సుడి తిరిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క రాత్రిలోనే మీ తలరాత మారి కోట్లకు అధిపతులవుతారు. అప్పులు, కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో, అలాగే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీరు సంపన్నులవ్వటం ఖాయం. అపర కుబేరులవ్వటం ఖాయం. ఎంతో శక్తివంతమైనటువంటి ఉప్పు పరిహారం ఈరోజు చేయటం వలన మీకు మీ జీవిత పరంగా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఏకాదశి అంటే మనకు ప్రతి నెలలో కూడా వస్తూ ఉంటుందండి. ఈ ఏకాదశికి ఏ నెలలో వచ్చేటటువంటి ఏకాదశికి ఆ నెలకు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంటుంది. కానీ గురువారంతో కూడా కూడుకొని రావటం అనేది చాలా చాలా ప్రత్యేకము. గురువారం అంటేనే మనకు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు, అలాగే పవిత్రమైనటువంటి రోజు, విష్ణుమూర్తికి లక్ష్మీనారాయణులకు ఇష్టమైనటువంటి రోజు. అంటే శుక్రవారం కన్నా కూడా గురువారం తిథి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టం అని చెప్పేసి ఎక్కువగా మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. అటువంటి రోజున ఈ ఏకాదశి రావటం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి ఇటువంటి రోజు కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజున ఉప్పుతో ఈ పరిహారం ఏంటంటే మన సుడిని తిప్పేస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఉప్పు సముద్ర గర్భం నుంచి పుడుతుంది. అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లుగా సముద్రాన్ని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి సముద్రం నుంచి పుట్టినటువంటి ఉప్పుతోటి పరిహారం ఏంటంటే మనకున్నటువంటి కష్టాన్ని, నష్టాన్ని, సమస్యలను, దరిద్ర బాధలను అన్నింటినీ కూడా చిటికెలో తరిమి కొడుతుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లోనే చెప్పటం అనేది జరిగింది. ఎంతో శక్తివంతమైనటువంటి అంటే తిరుగులేని ఈ ఫలితాన్ని చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది కొద్ది క్షణాల్లోనే రావటం అనేది జరుగుతుంది. ఈ రోజున ఏంటంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారు. అంటే వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన పెట్టుకోవటము, తులసి మాలతో మనకు పూజ చేసుకోవటము, యాలుకలను మనకి నానబెట్టేసేసి 11 యాలుకలను పసుపు దారానికి గుచ్చి యాలుకల మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించటం అవ్వచ్చు. ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయటం వలన ఏంటంటే మనకున్నటువంటి అప్పుల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి, రుణ బాధల నుంచి ఏవైతే ఉంటాయో వాటన్నింటి నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుందన్నమాట. అంత శక్తివంతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. అలాగే ఈ పరిహారం అనేది ఈ రోజున మీరు కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఈ రోజు ఏంటంటే ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని మీరు సాయంత్రం నుంచి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అంటే సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల లోపు మీరు తినేసి పనుకుంటున్నాము అని అనుకునేటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని వాకిలి అంటే గుమ్మం ముందలు కూడా శుభ్రంగా నీటితో కడుక్కొని ముగ్గులు వేసుకొని కాస్తంత పసుపు కుంకుమలు చల్లుకొని, అలాగే ఇంటి లోపల కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు, అలాగే మనకి ఏకాదశి కాబట్టి చిటికెడంత కర్పూరం పొడిని కూడా నీటిలో వేసుకొని చల్లుకొని ఆ నీటితో మనం ఇంటిని తుడుచుకోవటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులు, నకారాత్మక శక్తులు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా బయటికి ఆ మురికి రూపంలో వెళ్ళిపోతాయి. అలాగే ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది వండకూడదు, తినకూడదు. అంటే చికెన్ అవ్వచ్చు, గుడ్డు రూపంలో కానీ, ఇట్లా చేపలు కానీ, ఇలా ఏ రూపంలో కూడా మనము నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. అలా కాదని తింటే కోటి జన్మల దరిద్రం అనేది మన వెంటపడి ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు పాలయ్యేటటువంటి పని ఉంటుందన్నమాట. కాబట్టి అస్సలు ఈ రోజున అలాంటివి పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఈ రోజున ఏంటంటే బీరకాయ అవ్వచ్చు, సొరకాయ అవ్వచ్చు, పొట్లకాయ ఇలాంటివి వండుకొని తినటం వలన మనకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు. నలుపు ఏంటంటే కష్టాన్ని, నష్టాన్ని నిందల పాలయ్యేలా చేస్తుంది. పరిహారం చేసేటటువంటి రోజున ఎప్పుడూ కూడా అలాగే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు ధరించకూడదు. అలాగే ఈ రోజున ఇంటికి సాయంత్రం లోపైనా సరే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కానివ్వండి, అలాగే పసుపు కుంకుమలు అవ్వచ్చు, లేదా బెల్లం అవ్వచ్చు, యాలకులు అవ్వచ్చు, ఇలాంటివి తెచ్చుకోవటం వలన ఆ రూపంలో మనకు లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుందని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది.
అలాగే ఈ రోజున ఏంటంటే చక్కగా మీకు కుదిరినంత మీకు శక్తికి తగినట్లుగా ఇంట్లో కూడా చక్కగా పూజ చేసుకోవటం వలన, అంటే వెంకటేశ్వర స్వామికి అవ్వచ్చు లేదా లక్ష్మీనారాయణులకు అవ్వచ్చు, మీరు ప్రత్యేకంగా పూజలు చేసుకోవటం వలన మీకు చాలా వరకు కూడా మీ జీవిత పరంగా ఉన్నటువంటి నష్టాలు కష్టాలు మొత్తం కూడా పోతాయన్నమాట. ముఖ్యంగా జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్కా చెల్లెళ్ళు అయినా కూడా జ్యేష్ఠాదేవి ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు, అంటే దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. అలా కాకుండా జ్యేష్ఠాదేవి బయటికి అడుగు పెట్టినప్పుడు మనకు లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు పూజ చేసేటప్పుడు పిండి దీపారాధన మీకు అవకాశం ఉంటే మీరు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో పిండితో చేసినటువంటి దీపాన్ని వెలిగించడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఏమీ లేదు, కొంచెం గోధుమ పిండి కానివ్వండి, బియ్యం పిండి కానివ్వండి తీసుకొని అందులో కాసిన పసుపు నీటిని కలిపేసేసి ముద్దలాగా కలిపేసేసి మనం ప్రమిదలాగా చేసుకొని అందులో ఆవు నేతితో దీపాన్ని వెలిగించినట్లయితే మనకున్నటువంటి ఎంత తీరని మొండి కోరికలైనా సరే తీరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి ముందల అంటే తులసి మాలనవ్వచ్చు లేదా తులసి దళాలనైనా సమర్పించినట్లయితే మీకు చాలా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కుదిరితే వెళ్ళి తులసి మాలను సమర్పించి ఈ రోజున మీరు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పుకోవటం వలన ఖచ్చితంగా 100కి 100% నెరవేరుతుందన్నమాట. ఎందుకంటే అంత శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి. అలాగే ఇంటిలో దీపారాధన చేసేటప్పుడు దీపంలో ఒక యాలుక్కాయ వేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం వలన మీ సుడి తిరిగి మీరు సంపన్నులు అవ్వటం ఖాయం. అష్టదరిద్రాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు మీ జీవిత పరంగా సమకూరటంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే యాలుక్కాయ ఏంటంటే ధనాకర్షణకు బాగా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకున్నటువంటి దరిద్రాన్ని దూరం చేస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలుక్కాయను ఒకటి తీసుకొని దీపంలో వేయండి. అలా చేయటం వలన మీ జీవితంలో వచ్చేటటువంటి అద్భుతమైన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే ఈరోజు ఏంటంటే రాళ్ళ ఉప్పులని, పసుపని, పెరుగని ఇలాంటివి ఎవరికి పొరపాటున కూడా అప్పుగా ఇవ్వకూడదు. ఎవరికి కూడా అప్పుగా డబ్బులు ఇవ్వటం ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. అలాంటివి చేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి వాటి రూపంలో మన ఇంటి నుంచి వారి ఇంటికి వెళ్ళేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీకు అవకాశం కుదిరితే తలంటు స్నానం ఆచరించండి. ఒకవేళ కుదరకపోతే వంటి స్నానం చేసైనా సరే మీరు ఈ ఉప్పు పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది. అలా చేసినప్పుడే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. మనలో చాలా మందిని గమనించినట్లయితే మేము ఎంత సంపాదించినా కూడా మాకు కలిసి రావటం లేదు, ఇంకా మేము అప్పుల పాలైపోతున్నాము, ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు, కనీస అవసరాలకు కూడా తీరక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము, మేము చేసినటువంటి కష్టం కూడా మాకు దక్కటం లేదు, ఎంతో ఆశగా ఒక పనిని చేస్తున్నాము, 1 రూపాయి వస్తుందని చెప్పేసి, కానీ చివరకు నిరాశ ఎదురవుతుంది. చేసిన కష్టానికి లేదా పెట్టిన పెట్టుబడి కూడా మాకు వెనక్కి తిరిగి రావటం లేదు. ఇంకా మేమే అంటే పొలం పనులు అవి ఇవి చెయ్యలేము. అంటే కొంతమంది గొడ్డు చాకరీ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది చెయ్యలేరు. లేదా మాకు ఒంట్లో ఆరోగ్యం సహకరించట్లేదు, ఏదో ఒక చిన్న కొట్టు పెట్టుకున్నా అది సాగిద్ది అనుకుంటే సాగకపోవటము, లేదా నరదిష్టి తగలటము, ఇట్లా ఏదో ఒకటి అప్పులు పెట్టేసేసేయటము, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఉండటము, ఏదన్నంటే గొడవలు జరగటము, మళ్ళీ చేయాలనుకున్న వ్యాపారంలో మాకు నష్టాలు వచ్చి మేము ఆ వ్యాపారాన్ని తీసేయటము, ఇట్లా ఏంటంటే ఎన్నో రకాలుగా చాలా ఇబ్బందులు పడిపోతున్నాము. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. దానివల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం అవ్వచ్చు, ఇంకా అప్పులు చేసి చాలా రకాలుగా ఏదన్నా సంపాదించుకోవటం తర్వాత సంగతి ఉన్నవి కూడా అమ్ముకొని ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మాకు సంపాదన పరంగా కలిసి రావాలి. కొంతమందిని చూస్తుంటే ఇట్లా చూసిన వాళ్ళు అట్లా కోటేశ్వరులుగా మారుతున్నారు. వారు చేసుకున్నటువంటి అదృష్టం ఏంటి, మేం చేసుకున్నటువంటి పాపం ఏంటి, కోట్లు లేకపోయినా పర్వాలేదు, కనీస అవసరాలన్నా తీరి మేము కూడా సంతోషంతో కుటుంబంతో ఉంటే చాలు. ఎంత చేసినా కూడా ప్రయోజనం అనేది లేకుండా పోతుంది. చివరికి సమాజంలో ఎటువంటి గౌరవ మర్యాదలు లేకుండా అంటే ఒకరి కింద చులకనగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. ఆ దైవానుగ్రహం మాకు కావాలి. మేము కూడా నలుగురిలో ఒక స్థాయిలో ఉండాలి. కనీసం అప్పులన్నీ తీరిపోయి మాకు 3 పూటలా జరిగి కట్టుకోవటానికి మంచి బట్ట, తినటానికి తిండి, పిల్లల అవసరాలు తీర్చుకోగలిగి
వెలిగి ఉండటానికి కాస్త నీడ ఇలాంటివి ఉంటే మాకు ఈ జీవితానికి ఇంకింతకు మించి ఏమీ అవసరం లేదు. మా రెక్కల కష్టం మాకు అనుకూలిస్తే చాలు. మాకు ఆ దైవానుగ్రహం కావాలి. ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం మాకు మా కుటుంబం మీద ఉండాలి. మాకు కష్టంతో పాటుగా మాకు కలుసుబాటు కావాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటారో అలాంటి వారు చక్కగా ఈ ఉప్పుతోటి ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన రాత్రికి రాత్రే మీ తలరాత మారి మీరు ఏదైతే కోరుకున్నారో అలాంటివన్నీ కూడా అద్భుతంగా మీ జీవితంలో మార్పులు జరుగుతాయి. ఎందుకంటే దైవానుగ్రహం మన మీద ఉన్నప్పుడు ఏముందండి, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. మనకున్నటువంటి దరిద్రాన్ని ఆ తల్లి తీసేయటానికి ఆ తల్లికి ఎంతలో పని, చిటికెలో పని. కానీ మనం చేయాల్సినటువంటి పనులు చిన్న చిన్న పనులు, ఖర్చు లేని పనులు, ఖర్చు లేని పరిహారాలు, ఖర్చు లేని పూజలు ఇలాంటివి చేసుకోవటం వలన అంటే మనకు ఆర్భాటాలు ఏమీ అవసరం లేదండి. కొంచెం పాలు పోసైనా కాసిన పాలు పెట్టైనా దీపారాధన చేసుకోవచ్చు. ఒక అరటి పండైనా బెల్లం ముక్కైనా ఇట్లా ఉన్న పూలతో మందార పువ్వులు అవ్వచ్చు, ఏదన్నా మన దగ్గర ఉన్న పువ్వులతో అలంకరించుకొని ప్రత్యేకంగా కొని ఆర్భాటంగా ఏది చెయ్యమని చెప్పేసి ఏ దైవము కూడా మనల్ని అడగదనమాట. మనకు ఉన్న దాంట్లో పెడితే అదే సంతృప్తిగా స్వీకరిస్తారనమాట. అప్పుడు వారు మనం చేయాల్సింది మనం చేస్తే వారు చేయాల్సింది వారు చేస్తారనమాట. కాబట్టి చక్కగా మనకున్నటువంటి దరిద్రాన్ని మన చేతులతోనే మనం తీసేసుకోవటానికి మంచి అవకాశాలు వచ్చినప్పుడు అస్సలు పొరపాటున కూడా మిస్ అవ్వకూడదనమాట. ఇక ఇలా చేసేసి మీరు ఇది రాత్రి 12 లోపు చేయొచ్చు. అంటే సాయంత్రం 6 గంటలు 6:30 కాడి నుంచి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది మీరు ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా కూడా మనకు మంచిదే కాబట్టి. ఇక మీరేంటంటే మీ పనులన్నీ పూర్తి చేసుకొని మేము పొనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు ఇక ఈ పరిహారం అనేది చేసేసుకోండి. సింపుల్గా మీరేం చేస్తారంటే ఒక గాజు బౌల్లో కానీ లేదా ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిట్లో మీరు ఉప్పు తీసుకోండి. రాళ్ళ ఉప్పు అంటారు, గల్లులు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, ప్రదేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి. అలా తీసేసుకొని అందులో చిటికెడంత పసుపు కుంకుమ, 4 యాలుక్కాయలు, అలాగే కొంచెం తులసి ఆకులు 2 కానీ 4 కానీ తులసి ఆకులు వాటి మీద పెట్టేసేసేయాలి. ఆ ఉప్పుని మనం ఎడమ చేత్తో గుప్పెడు తీసుకొని దాంట్లో పోసేసి ఈ 4 కూడా దాని మీద పెట్టేసేసి ఆ ఉప్పుని మీరేం చేస్తారు అనంటే రాత్రిపూట మీరు మీ వంటగదిలో ఈశాన్యం దిక్కున కానీ లేదా ఉత్తరం దిక్కున కానీ మీరు ఆ మూలకు పెట్టేసేసేయండి. అంటే మీరు పూజ చేస్తారు కదా, లేదా దేవుడి మందిరం ఉంటుంది కదా, అలా దేవుడి మందిరం అంటే పూజ రూమ్ పక్కన ఆ మూలకైనా సరే మీరు పెట్టేసేసేయండి. పెట్టేసేసి అలా రాత్రికి వదిలేసేసేయండి. అలా చేయటం వలన ఏంటి అనంటే మనకు వంటగది అనేది ఎంతో శక్తివంతమైనది. అలాగే వంటగదిలోనే మనకి చాలామందికి పూజ గది కూడా ఉంటుందన్నమాట. అంటే పూజా మందిరం కూడా ఉంటుంది. అలా పెట్టడం వలన ఏంటంటే ఆ వంటగదిలోనే ప్రత్యేకంగా పెట్టడం వలన ఇంటి పరంగా ఉన్నటువంటి చెడునంతటిని కూడా ఈ ఉప్పు అనేది గ్రహించిద్ది అనమాట. ఇందులో వేసినటువంటి యాలకులు ఏంటంటే ధనాకర్షణకు, రుణబాధల నుంచి మనల్ని తప్పించడానికి పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభప్రదమైనవి. ఈ తులసి ఆకు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా ఏకాదశి రోజున ఇష్టం కాబట్టి తులసి ఆకులను కూడా మీరు సాయంత్రం లోపు తుంచుకొని అంటే 6 గంటల లోపు తుంచుకొని పెట్టుకొని తర్వాత ఇట్లా చేయండి. అంతేకాని రేత్రికాడ ఆకులు కొయ్యకూడదు, ఇది గుర్తుంచుకోండి. అలా పెట్టేసేసి ఇక మీరు ఆ మూలన ఉంచేసేసేయాలి. ఈశాన్యం దిక్కున ఏంటంటే లేదా ఉత్తరం దిక్కునైనా మనకు కుబేర స్థానంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ స్థానంలో పెట్టడం వలన మనకు బాగా కలిసి ఇవ్వటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మనం కూడా కుబేరులుగా మారటం అనేది ఆ దైవానుగ్రహం ఉన్నప్పుడు అది ఎంతో పెద్ద కష్టమైనటువంటి పని అయితే కాదనమాట. ఎందుకంటే సంపన్నులందరూ 24 గంటలు రెక్కలు ముక్కలు చేసుకుంటేనే వాళ్ళు సంపన్నులు అవ్వటల్లా. వారికి దైవానుగ్రహం కలుసుబాటు అనేది ఉంది కాబట్టి ఆ స్టేజ్కి వెళ్ళగలిగారు. కాబట్టి అలాంటి స్టేజ్కి కూడా మనం వెళ్ళాలంటే ఇలాంటి దోషాలన్నీ తీసేసుకొని ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో చేసే పరిహారాలు పూజల వల్ల మనం కూడా అలాంటి స్టేజ్కి ఎదగగలుగుతాము. కాబట్టి నమ్మకంతో తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయండి. ఇక ఉదయాన్న లేచిన తర్వాత వాటన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో కానీ లేదా అంటే మీ ఇంటికి దూరంగా చెట్టు మొదట్లో అవ్వచ్చు, లేదా పారే నీళ్ళల్లో కానీ లేదా ఒక కవర్లో పోసేసి మీరు డ్రైనేజీ కాలువలో కానీ ఇట్లా పడేసేసేయచ్చు. మీరు షింకులోనైనా సరే కరగబెట్టేసేసి వాటిని పడేసేసేయచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు, కానీ ఎవ్వరూ తొక్కవద్దు. ఇలా చేయటం వలన మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కోట్లకు అధిపతి
పుణ్యాతులవుతారు. అందులో ఎటువంటి సందేహము లేదు. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. కాబట్టి రాత్రి 12 లోపు ఈ ఉప్పుతో పరిహారం అనేది చేసేసి మీ తలరాతను మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన కామెంట్లో వచ్చేటప్పటికి ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమః అనేటటువంటి కామెంట్ని చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగి చాలా సంతోషంగా ఉంటారు. లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.